ఎక్కడి నుండి వచ్చారన్న? తాళూరు మండలం నాగంబట్లపాలెం గ్రామం నుంచి వచ్చాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారన్న. ఎలా ఉండబోతుంది విజన్ 2047? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది మారబోతుందని అర్థమవుతుంది నాకు. అంటే ప్రపంచ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు విజన్ 2047 లేదు, ఏమీ లేదు, ఇది ఒక 420 6 నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. విజన్ 2047 అప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే జగన్ అంటున్నాడు. చదువుకున్న వాళ్ళు చదువుకున్న మాటలు మాట్లాడతారు, 420 వాళ్ళు 420 మాట మాట్లాడతారు, విజన్ ఉన్న వాళ్ళు విజన్ గురించి మాట్లాడతారు. ఈయన విజన్ అది ఆంధ్రప్రదేశ్ ని 2047కి అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి సో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా చూడాలనుకుంటున్నాడు. ఆయన విజన్ ఆయన రూపొందించాడు, దాని తగ్గట్టుగానే చేస్తున్నాడు. లేదు మనం నమ్మలేమంటే దానికి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి హైదరాబాద్ క్యాపిటల్ ఉంది, దాన్ని సైబర్ సిటీని డెవలప్ చేశాడు, ఆయన హైటెక్ సిటీని డెవలప్ చేశాడు, ఒక నగరాన్ని రూపొందించాడు. సో ఆయన గురించి చెప్పాడంటే చేస్తాడని అర్థం. హైదరాబాద్ డెవలప్ చేశాడు, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యాడు, 47కి ఇలా చేస్తా అన్నాడు. మాకైతే నమ్మకం ఉంది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మాకు. అమరావతి ఎలాగ మారబోతుంది? అమరావతి బాగా డెవలప్ అవుతుందా? ఎందుకంటే గత 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఆంధ్ర. సో ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతిని ప్రపంచంలో అగ్రగామి నగరంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక అని చెప్పి అయితే బాబు చెప్తున్నాడు. ఖచ్చితంగా 100% ప్రపంచ రాజధానిలో అమరావతి నెంబర్ 1 ప్లేస్ గా ఉంటుంది. ఇప్పుడు 32,000 ఎకరాల భూమి అనేది రాజధాని కేటాయించారు. ప్రపంచ దేశాలలో ప్రపంచ రాజధానుల్లో ఇంత భూమి ఉన్న రాష్ట్రం ఏదిగో లేదు, ఏ రాజధాని కూడా లేదు. దాని తగ్గట్టుగానే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకు కూడా ప్లాన్ కూడా అందరికి ఇచ్చేశారు, దాన్ని బట్టి నెంబర్ 1గా తీర్చిదిద్దుతారని మా నమ్మకం ఉంది సార్ గారి మీద. 6 నెలలు అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేశాడు చంద్రబాబు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 2018 నుంచి 19 నుంచి 24 ఏం జరిగింది అందరూ తెలుసు. ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపుగా ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈ కాలంలో మళ్ళీ అతను చేసిన విధ్వంసాన్ని మొత్తాన్ని కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికే మనకి 2-3 నెలలు పడుతుంది. ఈ 19 నుంచి 24 దాకా ధ్వంసమైపోయిన రాజధానిని మొత్తం ఏం జరిగిందో తెలుసుకొని కొత్త ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నారు. దానికైతే ఇబ్బంది ఏం లేదు. ఈ 6 నెలల టైం అంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ జరుగుతుందండి, కొత్త కాపురం పెట్టాలంటే కొంత టైం తీసుకుంటుంది. విధ్వంసమైన రాజధానిని మళ్ళీ కోలుకునేది చేయాలంటే కొంత ప్లానింగ్ అనేది అవసరం జరుగుతుంది. రేపు పండగ నుంచి అన్ని కూడా జరుగుతాయి, వర్క్లు అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు తీసుకున్న ఈ 6 నెలల్లో నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, పెన్షన్ చెప్పిన విధంగానే 1000 రూపాయలు పెంచేసి ఎమ్మటే 1వ తారీఖున ఇవ్వడం, లేదంటే 1వ తారీఖు ఆదివారం పడిందంటే శనివారం ముందు రోజే ఇచ్చేయడం, చంద్రబాబు డైరెక్ట్ గా ఒక గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ అంటే స్వయంగా ఒక ముఖ్యమంత్రి పెన్షన్ పంచడం ఏ విధంగా చూస్తారు? అది ఆయన పెద్దరికానికి నిదర్శనం. అది జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ చేస్తా అన్నాడు, ఆయన 1000 రూపాయలు పెంచేసరికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 4,000 చేస్తాను ఎట్ ది టైం ఒకేసారి గెలిచిన మొదటి నెలలోనే ఇచ్చారు. దాంతో పాటుగా 3 నెలలు కలిపి, అంటే ఎలక్షన్ నుంచి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఎలక్షన్ జరిగిన తర్వాత 3 నెలలు టైం తీసుకుంది, ప్లస్ ఆ 4 + 3 7 కలిపి ఇచ్చారనమాట. ఆయన పెద్దరికానికి అదే నిదర్శనం. మనం అంటే గత ముఖ్యమంత్రి ఎట్లా ఉండేవారు సార్, ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి? అంటే గత ముఖ్యమంత్రి ప్రజల్లో కలవడానికి టైం ఇచ్చేవారా, కలిసేవారా లేదా? ఇప్పుడు మరి ఈయన కలుస్తున్నాడా లేదా? సార్ ఇంటికి పెద్దే, పిల్లే, పెద్దోడే. ఇప్పుడు కూడా భావాలన్నీ కూడా సమాజంలో అందరూ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పెద్దలు బాగుండాలి, ఆడవాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఒక ఇంటి పెద్దగా. పెద్దరికం లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి చూపించాడు అరాచకం చేసి అంతా కూడా. సో ఇంటి పెద్దేనండి. అంటే గతంలో ముఖ్యమంత్రిని కలవడానికి అయ్యేది కాదు, పరదాలు చాటు ఉండేవాడు, బయటకు వచ్చేవారు కాదు. ఒక ఏదైనా సమస్య మీద ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కలవాలంటే ఎమ్మెల్యేలకు అవకాశం ఉండేది కాదనేవారు. సో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మన సమస్య చెప్పుకోవడానికి ఎక్కడైనా బయటకు వస్తున్నారా లేదా? ఈయన కూడా పరదాలు చాటు ఉంటున్నాడా లేదా? చెప్పారు కదా, ఇంటి పెద్ద ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నారు, అందరికి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు కానీ, ఇప్పుడు ప్రజా దర్బార్ ఉందండి, ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా కలిసి ఎవరి అభిప్రాయం చెబుతున్నారు, ఎవరి నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ అనేది వాళ్ళు చెప్పుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా దర్శి నియోజకవర్గం, మాకు గొట్టిపాటి లక్ష్మి గారు ఇన్ఛార్జ్ గారు, ఆమె నిరంతరం కూడా నర్సరా ఇంతకుముందు నాన్ లోకల్ ఆమె అన్నారు, కానీ ఆమె లోకల్లో ఉండి పనిచేస్తా ఉంది. కానీ గెలిచిన ఎమ్మెల్యే, నాన్ లోకల్ అన్న ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉండి రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉన్నారు. మేడం గారు మాత్రం ఇక్కడ నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గానికి ఏ కార్యక్రమాలు ఉన్నాయి, చిన్న కార్యక్రమాలు అయినా, మ్యారేజ్లు అయినా, ఫంక్షన్లు అయినా అన్నిటికీ అటెండ్ అవుతున్నారు, జనాలకి దగ్గరగా ఉంటున్నారు. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ప్రతి ఒక్కటి మేడం గారు రాగానే మాకు ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి 20 లక్షల సీసీ రోడ్లు ఇచ్చారు.
డ్రైనేజీలు బాగా చేపిస్తున్నాం ఈరోజు. ఇంతకుముందు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి లేదు. అటువంటిది మేడం గారు రాగానే ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు 20 లక్షలకి ఇచ్చి ప్రతి ఊరికి పంచాయతీని బట్టి ఒక్కొక్క పంచాయతీ ఒకళ్ళు ఇస్తున్నారు. అలాగే డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయించి లైట్లు లేకపోతే లైట్లు వేపిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మేడం గారు చేస్తున్నారు. ఇంకా దర్శి నియోజకవర్గంలో డ్రైవింగ్ స్కూల్ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, సార్ గారు మన సీఎం సార్ని కానీ, లోకేష్ గారిని కలిసి సార్ మా నియోజకవర్గంలో వెనుకబడిపోయింది, ఇవన్నీ కూడా పెండింగ్లో పడ్డాయి అని చెప్పి ఒక్కొక్కటి టీటీడీ కళ్యాణ మండపం అప్పుడు శంకుస్థాపన చేశారు 1920లో. అది ఆగిపోయింది, ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు పని కూడా స్టార్ట్ అయిపోయింది. శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. డ్రైవింగ్ స్కూల్ గురించి మాట్లాడారు, డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా దర్శి నియోజకవర్గాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నియోజకవర్గంలో అభివృద్ధిలో చూపించాలని తాపత్రయపడతా ఉన్నారు. దాని తగ్గట్టుగా కూడా మేడం గారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆమె నాన్ లోకల్ కాదు, లోకల్ లాగా ఉండి దర్శి నియోజకవర్గంలో ఉండి ఆమె డెవలప్మెంట్కి ఉపయోగపడతా ఉంది, తోడ్పడతా ఉంది.